So it's recording now. Chalo, it's recording now. ఇప్పుడు మనకి ఫస్ట్ స్టెప్ ఈస్ వి ఆర్ సపోజ్ టు డౌన్లోడ్ హెచ్ఎంఈక్యూ లాస్ డేటా. దాన్ని మనం ఈ ఈ జిప్ ఫైల్‌లో ఇచ్చున్నాం. దాన్ని మనం తీసుకుంటే సో ఎక్స్ట్రాక్ట్ ఇట్. కెన్ ఫైండ్ ద డేటా. సో ఇప్పుడేంటంటే మనము ఆ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్‌ని మనము ఒక స్ట్రెయిట్ డ్రైవ్‌లో పెట్టుకోవడం ఈజీ అన్నమాట. ఇనీషియల్‌గా నేర్చుకునేటప్పుడు లేకపోతే కష్టమవుతుంది. లైక్ ఇప్పుడు మనం ఇది ఉందనుకోండి డి డ్రైవ్. డి డ్రైవ్‌లో ఐ హావ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే. సో, దీనిలో మనం స్ట్రెయిట్ పెట్టుకుంటేనే బెటర్ అన్నమాట. మనం ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసిన ఆ ఫోల్డర్‌లో పెట్టుకునే కంటే, లైక్ ఇట్లా హెచ్ఎంఈకి స్క్రబ్డ్ సమ్ డేటా ఈస్ ఆల్రెడీ దేర్. దీనిలో నేను ఐ కెన్ కీప్ ఇట్ లైక్ దిస్. హెచ్ఎంఈకి లాస్. ఇలా పెట్టుకుంటే సులభం ఉంటుంది మనకి. యూ కెన్ అటాచ్ ఇట్ ఈజీలీ. సో, కాపీ చేసుకున్న ఫైల్ సి డ్రైవ్‌లో గాని, డి డ్రైవ్‌లో గాని వేసుకోండి మీరు. ఓకే. సో, దెన్ ఐ కెప్ట్ ఇట్ ఇన్ డి డ్రైవ్. అలా చేసుకుంటే అటాచ్ చేసుకోవడం ఈజీ ఉంటుంది. నెక్స్ట్ ఐ యామ్ కమింగ్ టు మై ఆర్ స్టూడియో. సో, ఇప్పుడు ఆర్ స్టూడియోలో సో, యూ కెన్ సీ దిస్. ఇక్కడ నేను డి డ్రైవ్ పెట్టి డైరెక్ట్ ఫైల్ ఇట్లా ఇంత సింపుల్‌గా అటాచ్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద ఫైల్ ఏంటి మనకి? మనకి రిక్వైర్మెంట్‌లో ఫస్ట్ స్టెప్ వాట్ ఈస్ దట్? సిస్టమ్ చాలా స్లో అయినట్టుంది ఈరోజు. సో, ఆర్ డేటాలో ఆర్ డేటా సెట్ హెచ్ఎంఈక్యూ లాస్ డేటా సెట్‌ని అటాచ్ చేసుకోమని చెప్పారన్నమాట. ఓకే. దీనిలో ఆ జిప్ ఫైల్ నుంచి దాన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత గ్రూపింగ్ వేరియబుల్ వచ్చేసి టార్గెట్ బ్యాడ్ ఫ్లాగ్. ఈ ఫ్లాగ్‌ని మనం అంటే ఎప్పుడైనా మనం ఎక్కడైనా మీడియన్ కాలిక్యులేట్ చేసేటప్పుడు గాని, మోడ్ అంటే ఎక్కడెక్కడైతే మనం గ్రూపింగ్ యాక్టివిటీ పెర్ఫార్మ్ చేస్తాం. ఆ టైమ్‌లో వి షుడ్ కన్సిడర్ ఇట్ టార్గెట్ బ్యాడ్ ఫ్లాగ్ అనేదాన్ని వి షుడ్ కన్సిడర్ ఇట్ యాస్ ఎ గ్రూపింగ్ వేరియబుల్. ఓకే. సో, ఇవి కొన్ని బేసిక్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవి మనం ఫాలో అవ్వాలి. ఓకే. నెక్స్ట్ వాడేమన్నాడు రీడ్ ద డేటా ఇంటూ ఆర్ ఫైల్. అంటే ఏదైతే హెచ్ఎంఈక్యూ లాస్ ఫైల్ మనం డౌన్‌లోడ్ చేసుకున్నామో దాన్ని ఆర్ స్టూడియోలోకి ఆర్ లోపలికి అంటే థిస్ ఈస్ ఆర్ ఎన్వైర్న్మెంట్. దీన్ని మనం రీడ్ చేసామంటే ఆర్ ఎన్వైర్న్మెంట్‌లోకి వచ్చినట్టు. ఓకే. సో, ఈ కోడ్‌లో నేనేం చేశానంటే నేమ్ ఎక్స్ అంటే మనం ఇందులో ఎక్కడెక్కడ నేమ్ ఎక్స్ ఉందో ఇవన్నీ గూడా మనం ఇచ్చే వేరియబుల్ నేమ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ రిప్లేస్ ఇట్ విత్ మై ఓన్ నేమ్. ఏదో ఒక రాండమ్ నేమ్ అన్నమాట. అదే నేమ్ ప్రతిది ఇక్కడ యూజ్ చేయాలి కాబట్టి దాని ప్రకారం ఉంటుంది. ఓకే. సో, కోడ్ మొత్తం మనం ఇచ్చిన డేటా సెట్ నేమ్ మీదనే ఉంటుంది అన్నమాట. సో, వాట్ ఐయామ్ డూయింగ్ ఇక్కడ నేమ్ ఎక్స్ అని ఇచ్చాను కదా నేను. వి కెన్ టేక్ ఎనీ వేరియబుల్. సో, ఫస్ట్ మనం రీడ్ చేసుకోవడానికి థిస్ ఈస్ ద కోడ్. వెన్ యూ రీడ్ థిస్ ఇక్కడ కింద మనకి కన్సోల్‌లో ఉన్నది డిలీట్ చేయాలంటే కంట్రోల్ ఎల్ కొడితే మొత్తం డిలీట్ అయిపోతుంది. ఓకే. కంట్రోల్ ప్లస్ ఎల్ ప్రెస్ చేస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది. ఈ కన్సోల్ స్పేస్ అంతా క్లియర్ అయిపోతుంది. ఓకే. ఎక్కువ డేటా ఉందనుకుంటే ఎప్పుడైనా మీరు కంట్రోల్ ఎల్ ప్రెస్ చేయండి. అండ్ ఇక్కడ మనకి ఈ లెఫ్ట్ సైడ్ ప్లాట్స్ ఇవన్నీ ఉన్నాయనుకోండి. ఇవన్నీ కంప్లీట్ అన్నీ డిలీట్ అయిపోవాలంటే జస్ట్ క్లిక్ ఆన్ దిస్ బ్రష్ సింబల్, క్లియర్ ఆల్ ప్లాట్స్, యెస్ కొడితే ఇవన్నీ వెళ్ళిపోతాయి. అండ్ ఎవ్రీ టైమ్ వెన్ యూ ఆర్ రన్నింగ్ యువర్ కోడ్ ఇక్కడ పైన డేటా ఎన్వైర్న్మెంట్‌లో ఉన్న డేటాను కూడా మనం క్లియర్ చేసేసేయాలి. ఓకే. సో, నౌ థిస్ ఈస్ కంప్లీట్‌లీ ఎంప్టీ. ఇలా ఉండాలి. మనం ఫ్రెష్‌గా ఎప్పుడైనా మనం ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది జనరల్‌గా. దానిలో ఏమి ఉండదు డేటా. ఓకే. సో, నేను ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నాను ఐ యామ్ రీడింగ్ ఈ సీఎస్‌వి ఫైల్‌ని ఇంటూ మై ఎన్వైర్న్మెంట్. దీన్ని నేను నేమ్‌ఎక్స్‌ని ఐ కెన్ నేమ్ ఇంటూ మేబీ లైక్ నేను ఏబీసీ అనుకున్నాననుకో. ఓకే. నేను రన్ చేశాను. రన్ చేయగానే ఏమవుతుంది? ఈ డేటా సెట్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఏబీసీ అనే దానిలోకొచ్చింది. అది ఇక్కడ చూపిస్తుంది మనకి. ఏబీసీ అనే డేటా సెట్ క్రియేట్ అయింది. దానిలోకి ఇన్ని ఆబ్జెక్ట్స్ 14 వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే. 5960 రోస్ అండ్ 14 కాలమ్న్స్ ఉన్నాయన్నమాట దీనిలో. సో, థిస్ ఈస్ ఫస్ట్ స్టెప్. ఓకే. సో, వి డిడ్ థట్. నెక్స్ట్ మనం ఏమడుగుతున్నాడు లిస్ట్ ద స్ట్రక్చర్ ఆఫ్ డేటా అన్నాడు. సో, స్ట్రక్చర్ ఫంక్షన్ ఏంటి? ఎస్‌టిఆర్ ఫంక్షన్. ఎస్‌టిఆర్ ఆఫ్ ఏబీసీ ఇస్తే వచ్చేస్తుంది మనకి. సో, ఎస్‌టిఆర్ దట్ షుడ్ బి స్మాల్ లెటర్ అన్నమాట. క్యాపిటల్ ఇస్తే రాదు. ఫంక్షన్ గదా! ఫంక్షన్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. సో, ఇది రన్ చేస్తే మనకి వి కెన్ గెట్ ఆల్ ద వాల్యూస్ లైక్ థిస్. సింపుల్ ఫండా. మనం లాస్ట్ టైమ్ నేర్చుకున్నాం మనం. అంటే ఒక డేటా సెట్ తీసుకుంటే, ఆ డేటా సెట్‌లో ఏమేమి ఉన్నాయో చూడాలి అంటే దాన్నే స్ట్రక్చర్ అంటాం. సో, ఏమేమి కాలమ్స్ ఉన్నాయి?
డేటా ఏ టైప్ ఆఫ్ డేటా? సో, ఇక్కడ చూడండి ఇవన్నీ కాలమ్ నేమ్స్ అన్నమాట. టార్గెట్ బ్యాట్, టార్గెట్ లాస్, లోన్ మోర్ ఇవన్నీ సమ్ సార్ట్ ఆఫ్ 14 వేరియబుల్స్ ఇవన్నీ 14 వేరియబుల్స్ ఉన్నాయి. ఈచ్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఏంటి? ఇంటిజర్ టైప్. దాని వాల్యూస్ ఏమేమి ఉన్నాయి? 1, 1, 1, 0, 0 అంటే ఇది 1 ఆర్ 0 ఈ 2 మాత్రమే వస్తున్నాయి. దీనిలో ఇట్స్ లైక్ సమ్ సార్ట్ ఆఫ్ రాండమ్ వాల్యూస్. ఇవి సమ్ సార్ట్ ఆఫ్ ఇంటిజర్ వాల్యూస్. ఇవన్నీ క్యారెక్టర్ టైప్. వాట్ టైప్ ఆఫ్ డేటా? జనరల్లీ వాట్ వాల్యూస్ ఆర్ దేర్? అవన్నీ కూడా చూపిస్తుంది ఎస్‌టిఆర్. సో, ఇట్ షోస్ ద స్ట్రక్చర్ ఆఫ్ యువర్ డేటా సెట్. ఏదైతే డేటా సెట్ మనం తీసుకున్నాం. ఇప్పుడు హెచ్ఎంఈకి లాస్ ఏమైపోయింది? ఏబీసీ అనే డేటా ఫ్రేమ్‌లోకొచ్చింది. డేటా ఫ్రేమ్ యొక్క స్ట్రక్చర్ మనము ఎస్‌టిఆర్ ఫంక్షన్ యూజ్ చేసి చేయొచ్చు. సో, లెట్ మీ రిమూవ్ థిస్ అండ్ కొంచెం కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి మనం దీనిలోకొచ్చేద్దాం. సో, ఇక్కడ ఎస్‌టిఆర్ ఆఫ్ నేమ్‌ఎక్స్. నేమ్‌ఎక్స్ అనేది నేను ఇచ్చిన పేరే అన్నమాట. ఏబీసీ నేమ్‌ఎక్స్ బదులు నేను ఇప్పుడు ఏబీసీ యూజ్ చేస్తున్నాను. ఓకే. సో, ఇది అయిపోయింది. నెక్స్ట్ వాడేమడిగాడు మనల్ని? సో, నెక్స్ట్ హి ఆస్క్డ్ అబౌట్ సమ్మరీ ఆఫ్ డేటా. సమ్మరీకి ఏముంది మనకి? దిస్ ఈస్ సమ్మరీ ఫంక్షన్. సో, స్ట్రక్చర్ క్రియేట్ చేసేస్తాం. సమ్మరీకి జస్ట్ సమ్మరీ ఫంక్షన్ అండ్ డేటా ఫ్రేమ్ నేమ్. ఆ 2 పెడితే సమ్మరీ అనేది జనరేట్ అయిపోతుంది. ఓకే. సో, నేమ్ ఎక్స్ కాదు కదా! ఇప్పుడు ఏబీసీ కాబట్టి ఐ యామ్ టేకింగ్ ఏబీసీ. నేను ఇచ్చిన నేమ్ తీసుకుంటే వచ్చేస్తుంది. సో, నౌ ఇట్ షోస్ సమ్మరీ ఆఫ్ డేటా. సమ్మరీ ఆఫ్ డేటాలో మనకి ఏమేమి కనిపిస్తుంది ఇక్కడ? సో, వి కెన్ సీ దిస్ ఈస్ డిస్క్రిప్టివ్ స్టాట్స్ కైండ్ ఆఫ్ థింగ్. ప్రతి ఒక్క వేరియబుల్ కాలమ్ ఏంటి? ఆ కాలమ్ వాల్యూ ఏ టైప్ జీరోస్, వన్స్ అనుకోండి. దానిలో మినిమమ్ వాల్యూ ఎంత? ఫస్ట్ క్వార్టైల్ ఎంత? మీడియన్ ఎంత? మీన్ వాల్యూ ఎంత? మీన్ అంటే సెకండ్ క్వార్టైల్. సో, మీన్ అన్నాం మనం. తర్వాత థర్డ్ క్వార్టైల్ ఎంత? అండ్ ఫైనల్ మాక్సిమం వాల్యూ ఎంత? సో, ఇవి సమ్ బేసిక్ స్టాట్స్ రిలేటెడ్ టు ద డేటా దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఈచ్ కాలమ్. అవన్నీ మనం డిస్‌ప్లే చేస్తాం. దీంతో పాటు మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఎన్‌ఈఎస్ అని వస్తాయి. ఎన్‌ఈఎస్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా సెట్ మనం ఒక టార్గెట్ లాస్ అమౌంట్ ఎంత అనేది మనం కాలిక్యులేట్ చేస్తున్నాం అనుకోండి. ఒక 100 మంది వరుసగా ఉన్నారనుకోండి. అడుగుతూ వెళ్తున్నాం. ఎంత, ఎంత, ఎంత మధ్యలో ఎవరో చెప్పలేదనుకో. బికాస్ ఆఫ్ సమ్ టైమ్ ఇష్యూనో దేనికోసం అది మిస్ చేసి మనం వెళ్ళిపోయాం. అంటే మనం ఆ కాలమ్‌లో చూస్తున్నప్పుడు అక్కడక్కడ కొన్ని మిస్ అయిన కాలమ్స్, మిస్ అయిన రోస్ కనిపిస్తాయన్నమాట. కొన్ని వాల్యూస్ మిస్ అయ్యుంటాయి. ఓకే. ఆ మిస్ అయిన వాల్యూస్ ఎన్ని ఉన్నాయనేది. సో, ఇది మొత్తం టోటల్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో దానిలో 4771 మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి. లాస్ అమౌంట్. ఈ లోన్‌లోకొచ్చేసరికి ఒక్క మిస్సింగ్ వాల్యూ కూడా లేదు. ఈ ఈ మోర్ట్‌గేజ్ డ్యూ మేబీ ఓకే. ఆ వాల్యూస్‌కొస్తే 518 ఎన్ఏస్ ఉన్నాయి. ఎన్ఏ అంటే ఇక్కడ నో వాల్యూ ఈస్ ప్రెజెంట్. ఆ రోలో మనం ఒక కాలమ్‌ని వరుసగా ఎట్లా అంటే డి డ్రైవ్‌లో డౌన్‌లోడ్ చేశాను కదా! లెట్ మీ ఓపెన్ ద ఫైల్. హ్మ్. ఇక్కడ వాల్యూ లేదు గదండీ! ఇక్కడ వాల్యూ లేదు. ఇలా కొన్ని వాల్యూస్ మిస్ అవుతాయన్నమాట. డేటా కలెక్షన్‌లో కావచ్చు లేదా ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ వల్ల గాని సమ్‌టైమ్స్ డేటా మిస్ అయిపోతుందన్నమాట. మిస్ అయిన పోయిన డేటాని మనం ఎన్ఏ అంటాం. ఇలా అయినా ఎంప్టీ అయినా ఉండొచ్చు లేదా ఎన్ఏ అని గూడా ఉండొచ్చు అన్నమాట. ఓకే. సో, అలా ప్రెజెంట్ అవుతుంది డేటా. దాన్ని మనం ఎన్ఏ అంటాం. ఆ మిస్సింగ్ వాల్యూస్‌ని హ్యాండిల్ చేయడం నేర్పిస్తున్నారు. జనరల్‌గా డేటా అనలిటిక్స్‌లో మనం ఎప్పుడైతే డేటా అనాలిసిస్ చేస్తూ ఉంటామో ఫస్ట్ డేటాని ప్రిపేర్ జేసుకోవాలి. అందులో ఏమైనా ఎర్రర్స్ ఉన్నా, దానిలో ఇన్‌అప్రోప్రియేట్ డేటా ఏమున్నా దాన్ని మనం హ్యాండిల్ చేసుకోవాలి. దిస్ ఈస్ వాట్ వి ఆర్ కాల్డ్ డేటా క్లీనింగ్ యాక్టివిటీ. దానిలో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఐడెంటిఫైయింగ్ మిస్సింగ్ వాల్యూస్ అండ్ హ్యాండ్లింగ్ దెమ్ ప్రాపర్‌లీ. ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆరుగురున్నారనుకోండి. ఓకే. వీళ్ళది 25 మేబీ అందరిది 25, 25 ఆర్ లైక్ 36, 40 ఇలా ఉందనుకోండి. ఓకే. సో, ఈ వాల్యూ మిస్ అయిపోయింది. దీని యావరేజ్ ఎంత వస్తుంది మనకి? సో, వి కెన్ సీ ఇట్ హియర్ 30.2 కింద 30.2 ఉంది. లేదంటే ఇలా హౌ టు షో ఇట్ టైప్ దిస్. సో, వెన్ ఐ సెలెక్టెడ్ ఇట్ ఎక్సెల్‌లో ఒక ఆప్షన్ ఉంటుంది. కింద మనకి బాటమ్‌లో ఇక్కడ కనిపిస్తుంది 30.2 ఓకే. సో, 30.2 ఈస్ ద యావరేజ్. ఇప్పుడు ఇక్కడ ఒక వాల్యూ ఇన్సర్ట్ చేయాలి. ఈ డేటా యావరేజ్ అనేది అంటే ఏదైతే హార్మోనీ ఉందో దాని యావరేజ్ వాల్యూ. మనం యావరేజ్ వాల్యూని బేస్ చేసుకొని హౌ ద డేటా ఈస్ ఆహ్, ప్రెజెంట్ అనేది చెప్పగలమన్నమాట. అది ఏం వాల్యూ పెడితేనే అది సేమ్ ఉంటుంది. ఇప్పుడు మనం 32.2 అనేది యాడ్ చేస్తే, ఈ వాల్యూ తీసేసినా, ఈ వాల్యూ ఉంచినా ఓవరాల్‌గా ఇట్ విల్ బి సారీ ఎంతనో వాల్యూ 30 పాయింట్. సో, 30.2 అనేది ఇక్కడ మనం యాడ్ చేసామనుకోండి ఆ మిస్సింగ్ వాల్యూకి. అగైన్ ఇట్ ఈస్ ద సేమ్ యావరేజ్. అంటే అది పెట్టినా, పెట్టకపోయినా
వి ఆర్ గెట్టింగ్ సేమ్ యావరేజ్. సో, మనం యూజువల్‌గా ఏంటి అంటే సెంట్రల్ టెండెన్సీ వాల్యూతో రీప్లేస్ చేస్తే ఆ డేటా ఆ కాలమ్ ఈ కాలమ్‌కి ద మనము మీడియన్ వాల్యూ కాలిక్యులేట్ చేసి ఆర్ మోడ్ వాల్యూ కాలిక్యులేట్ చేసి ఆర్ మీన్ వాల్యూ కాలిక్యులేట్ చేసి ఎక్కడెక్కడ మిస్సింగ్ ఉన్నాయో అక్కడ ఆ వాల్యూతో రీప్లేస్ చేస్తే దాని హార్మోనీ అనేది మిస్ అవ్వకుండా ఉంటదనేది ఒక పర్సెప్షన్. ఓకే. 90% ఆఫ్ ద టైమ్స్ మనము డేటాలో ఏమన్నా మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి. ఆ మిస్సింగ్ వాల్యూస్‌ని వాటితోటి రీప్లేస్ చేస్తాం. ఎలాగైతే ఇక్కడ మనం 30.2 తోటి రీప్లేస్ చేసి మిస్సింగ్ వాల్యూని హ్యాండిల్ చేసేసాం. ఇప్పుడు ఇందులో మిస్సింగ్ వాల్యూస్ లేవు. 0 మిస్సింగ్ వాల్యూస్. ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ అనాలిసిస్. ఎందుకు ఇలా మిస్సింగ్ వాల్యూస్ హ్యాండిల్ చేయాలంటే, ఇప్పుడు దీనిలో ఈ వాల్యూ లేదు. ఇక్కడ, ఇక్కడొచ్చేసి మనకి వి హావ్ ఆల్ ద వాల్యూస్. సో, ఇప్పుడు మనకిక్కడ 5 రోస్, ఇక్కడ 6 రోస్. ఈ రెండిటి మధ్య మనం అనాలిసిస్ పెర్ఫార్మ్ చేయాలంటే కష్టమవుతుంది. ఓకే. సో, ఈ డేటా అనేది 2 కాలమ్స్ సమానంగా ఉన్నప్పుడే మనం విజువల్ అనాలిసిస్ అంటే రెండిటిని కంపేర్ చేయడానికి ఈజీ ఉంటుంది. మధ్యలో మనకొక వాల్యూ లేదనుకోండి. సో, ఇట్ సేస్ థట్ నువ్వు ఏదైతే వాల్యూస్‌ని బేస్ చేసుకొని కంపేర్ చేస్తున్నావో, దాని నంబర్ ఆఫ్ రోస్ నన్ మనం కంపేర్ చేస్తున్న వాల్యూ‌తో డిఫరెంట్ ఉన్నాయి. అయి 2 డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి అనాలిసిస్ మనం పెర్ఫార్మ్ చేయాలి. ఓకే. ఇవి 2 సిమెట్రిక్ ఉన్నప్పుడే ఈక్వల్‌గా డైమెన్షన్స్ రెండిటివి ఈక్వల్ ఉన్నప్పుడే మనం అనాలిసిస్ చేయగలం. ఈ రెండిటి డైమెన్షన్ ఈక్వల్ అవ్వాలంటే ఇక్కడ మనం మిస్సింగ్ వాల్యూని ఫిల్ చేయాలి. లేదా ఈ రోని కంప్లీట్‌గా మనం తీసేసేయాలి. 2 ఆప్షన్స్. సో, ఈ 2 ఆప్షన్స్‌లో ఏది బెటర్ ఆప్షన్ అంటే ఇక్కడ ఉన్న వాల్యూని ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాల్యూని తీసేసే కంటే లేని మిస్సింగ్ వాల్యూని మనం ఫిల్ చేయడం అనేది ఉత్తమమైనదన్నమాట. ఇట్స్ ద బెస్ట్ ఆప్షన్ టు గో ఫర్. సో, దట్ ఈస్ ద రీజన్ వి మేక్ ష్యూర్ థట్ ద డైమెన్షన్ ఆఫ్ డేటా ఈస్ ప్రాపర్‌లీ మెయింటైన్డ్. ఇప్పుడు మనం ఇందులో చూసామనుకోండి ఒక్కొక్క దానిది డైమెన్షన్స్ మారిపోతుంటాయి. మిస్సింగ్ బికాస్ ఆఫ్ మిస్సింగ్ వాల్యూస్ అని. సో, ఇంప్యుటేషన్ ప్రాసెస్ యూజ్ చేసి వి హ్యాండిల్ మిస్సింగ్ వాల్యూస్. ఓకే. సో, మనకి ఇందులో ఎక్కడెక్కడైతే న్యూమరికల్ ఉన్నాయో అక్కడున్న మిస్సింగ్ వాల్యూస్‌ని ఇంప్యుటేషన్ విధానం తోటి వి కెన్ మోడిఫై. ఓకే. సో, అదొక సింపుల్ స్టెప్. సో, సమ్మరీలో మనకు ఆ విషయం తెలిసింది. తర్వాత నెక్స్ట్ స్టెప్ వాడేమడిగాడు? అంటే బై యూజింగ్ సమ్మరీ వి కెన్ అండర్‌స్టాండ్ హౌ ద డేటా ఈస్ ప్రెజెంట్. దానిలో మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయా లేవా? మినిమమ్ వాల్యూస్, మాక్సిమం వాల్యూస్, యావరేజ్ వాల్యూస్, సమ్ సార్ట్ ఆఫ్ డేటా అనాలిసిస్ వి కెన్ పెర్ఫార్మ్. ఓకే. దెన్ ఫస్ట్ 6 రికార్డ్స్ ప్రింట్ చేయమన్నాడు. జనరల్‌గా మనం హెడ్ ఫంక్షన్ యూజ్ చేస్తే వి కెన్ గెట్ ఫస్ట్ 6 వాల్యూస్. ఓకే. 1, 2, 3, 4, 5, 6 రోస్. 6 రోస్‌కి సంబంధించిన వాల్యూస్ మనకొచ్చేసాయి. సింపుల్ ఫంక్షనే గదంటే ఫస్ట్ యాక్టివిటీ చేయటం ఈజీ అన్నమాట. ఇది డన్. స్టెప్ 1 ఈస్ డన్. ఓకే. సో, ఇప్పుడు నేను ఎక్స్‌ప్లనేషన్ చేసిన దాని ప్రకారం యూ కెన్ గివ్ ఎ కామెంట్. ఇప్పుడు ఇక్కడ నేను ఇవన్నీ కామెంట్ అని ఇచ్చాను గదా! కామెంట్ సమ్మరీ అంటే అలా గాదు. సో, మేబీ లైక్ ఇలా రాస్తాను. బై యూజింగ్ ద బిలో ఫంక్షన్. అక్కడ కామెంట్ రాయమని. కామెంట్ అని ప్లేస్ ఉన్న కాడ కామెంట్ రాయమని అర్థం. ఓకే. సో, లాస్ట్ టైమ్ అందరూ కామెంట్, కామెంట్ అని పెట్టి పంపించేసారు. అలా కాదనమాట. కామెంట్ రాయండి అని. సమ్మరీకి కామెంట్ ఇది. సో, ఇక్కడ హెడ్ ప్రింట్ చేయడానికి కామెంట్ అని. దీని తర్వాత నెక్స్ట్ బాక్స్ ప్లాట్. లాస్ట్ వీక్ మీరు ఆల్రెడీ బాక్స్ ప్లాట్ జనరేట్ చేశారు. సేమ్ ప్రొసీజర్. ఇక్కడ ఏంటి అంటే మనము ఏబీసీ అనే డేటా సెట్ తీసుకున్నాం. లాస్ట్ వీక్ మనము ప్రీ డిఫైన్డ్ డేటా సెట్ ఏదో తీసుకున్నాం. అంటే ఆల్రెడీ ఆర్ స్టూడియోలో ప్రెజెంట్ ఉండే ఐరిస్ తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్ ఐరిస్ అని మెన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ ఐరిస్ ప్లేస్‌లో ఏబీసీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. మనకి వి ఆల్రెడీ నో థట్ ఇప్పుడు బాక్స్ ప్లాట్‌కి న్యూమరికల్ వేరియబుల్ తోటే కదా చేస్తాం జనరల్‌గా. సో, వి హావ్ 2 న్యూమరికల్ వాల్యూస్. ఈ న్యూమరికల్ వాల్యూస్‌ని బేస్ చేసుకొని వి విల్ బి పెర్ఫార్మింగ్ యాక్టివిటీస్. లోన్ అనేది న్యూమరికల్ వాల్యూ, టార్గెట్ ఫ్లాగ్. సో, వాడేమన్నాడు గ్రూపింగ్ తీసుకున్న ప్రతిసారి టార్గెట్ బ్యాడ్ ఫ్లాగ్ తీసుకోమన్నాడుగా టార్గెట్ బ్యాడ్ ఫ్లాగే తీసుకొని చెక్ చేస్తున్నాం. ఏ వేరియబుల్ తీసుకున్నాం? లోన్ వేరియబుల్. ఇక్కడ నేమ్ ఎక్స్ అంటే వేరియబుల్ నేమ్ అంటే డేటా సెట్ నేమ్ ఏంటి మనది ఏబీసీ. సో, ఏబీసీ కాబట్టి వి గో ఫర్ ఏబీసీ చూపిస్తుంది కూడా మనకి. ఏబీసీ, ఏబీసీలో ఉన్న లోన్‌ని ఏబీసీలో ఉన్న టార్గెట్ బ్యాడ్ ఫ్లాగ్‌ని బేస్ చేసుకొని జనరేట్ చేయమన్నారు. ఇక్కడ ఇవన్నీ ఎక్స్ ల్యాబ్ ఎఫ్ ఫ్లాగ్స్ ఇక్కడ మిగతాయి కూడా డేటా ప్రాపర్‌గా యూ కెన్ రైట్. ఇక్కడ మై నేమ్ ఈస్ ఆర్ లైక్ సింప్లీ గివ్ యువర్ నేమ్ అట్లా. వి కెన్ టేక్ లైక్ దట్. ఓకే. సో, మీకొక నేమ్ అలొకేట్ చేసుంటుంది. ఆ నేమ్ అలొకేట్ చేసుంటే జస్ట్ మెన్షన్ దట్ నేమ్. ఇఫ్ నేమ్ ఈస్ నాట్ అలొకేటెడ్ రైట్ యువర్ నేమ్. ఓకే. మీకు ఆదిత్య సార్ మెయిల్ చేసుంటారు. చెక్ చేసుకోండి. ఎక్స్ ల్యాబ్ గూడా
ఎక్స్‌లో ఏ వేరియబుల్ తీసుకున్నాం? ఎఫ్ లాక్స్ కాదు. ఇక్కడ మనం లోన్ తీసుకుంటున్నాం. లోన్ తీసుకున్నాం కాబట్టి అది పెట్టుకోవాలి. ఓకే. సో, నౌ బాక్స్ ప్లాట్ ఒక సింగిల్ లైన్ ఆఫ్ కోడ్. ఓకే. యూజువల్‌గా థిస్ ఈస్ ద ప్రాసెస్ దట్ వి ఆర్ సపోజ్డ్ టు యూజ్. ఇలా కాకుండా వేరేవి గూడా ఉంటాయి కమాండ్స్. యూ కెన్ యూజ్ ఎనీథింగ్. బట్ మీరు తీసుకునేది ఏబీసీ డేటా సెట్‌లో ఉన్న ఒక న్యూమరికల్ వేరియబుల్ తీసుకోవాలి. అండ్ గ్రూపింగ్ వేరియబుల్ షుడ్ బి బ్యాడ్ ఫ్లాగ్. ఓకే. ఈ నేమ్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మీరేదో సుబ్బారావు అని ఇచ్చుకోండి. ఏదైనా ఇచ్చుకోండి. మీ ఇష్టం. ఎట్లైనా ఇచ్చుకోవచ్చు. ఓకే. సో, యూ కెన్ గివ్ ఎనీ నేమ్ టు దట్ డేటా సెట్. ఇట్ కెన్ బి ఎక్స్, ఇట్ కెన్ బి వై, ఇట్ కెన్ బి టీ ఆర్ ఇట్ కెన్ బి సమ్ నేమ్ or it can be data set name. Maybe you can say loan data set like that. Loan underscore data set. Whatever the name you give, acceptable format లో ఉన్న ఎనీ నేమ్ ని ఇక్కడ మీరు అలొకేట్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి మీరు ప్రతిసారి వెనెవర్ యూ వాంట్ టు మెన్షన్ డేటా సెట్, ఆ డేటా సెట్ మెన్షన్ చేసుకుంటూ వస్తాం అన్నమాట. ఓకే. సో, ఇక్కడ డేటా సెట్ లో ఉన్న ఒక వేరియబుల్ తీసుకోవాలంటే డేటా సెట్ పక్కన డాలర్ పెట్టి ఆ వేరియబుల్ నేమ్ చెప్పి ఏం వేరియబుల్స్ ఉన్నాయో ఎలా తెలుస్తుంది మనకి? యూ కెన్ సెర్చ్ బై యూజింగ్ ఎస్టీఆర్ ఆర్ సెర్చ్ బై యూజింగ్ సమ్మరీ. ఈ 2 వేరియబుల్స్ యూజ్ చేసుకొని సెర్చ్ కొడితే అప్పుడు మీకు ఇలా కనిపిస్తాయి. ఇందాకడ దానిలో మనకి ఇట్లా ఏమేం వేరియబుల్స్ ఉన్నాయో కనిపించాయి. న్యూమరికల్ ఏంటి? ఇంటిజర్ టైప్ ఏంటి? క్యారెక్టర్ ఏంటి? సమ్మరీ చేసినప్పుడు ఆ వాల్యూస్ ఏంటి? ఎలా ఉంటాయి? అన్ని కనిపిస్తాయి. సో, యూ కెన్ అండర్‌స్టాండ్. సో, యూ కెన్ సింప్లీ కాపీ ఇట్ అండ్ పేస్ట్ ఇట్ అండ్ యూ కెన్ జనరేట్ సమ్ సార్ట్ ఆఫ్ డేటా. థిస్ ఇస్ ఫర్ బాక్స్ ప్లాట్. అండ్ ఈ కలర్స్ యూ సెర్చ్ ఫర్ కలర్స్. ఏమేం కలర్స్ ఉంటాయని. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ కలర్స్. ఇదే కలర్ ఇవ్వాలని కాదు. మీరు సొంతంగా ఏదో ఒక కలర్ తీసుకొని దానికి జనరేట్ చేయండి. సో, సింపుల్ యాక్టివిటీ. ఈ పని చేస్తే బాక్స్ ప్లాట్ అయిపోతుంది. బాక్స్ ప్లాట్‌లో మీకేం కనిపించింది? వాట్ యూ అండర్‌స్టూడ్ ఫ్రమ్ బాక్స్ ప్లాట్ అనేది మనం మనం కామెంటరీ ఇవ్వాలి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. సో, థిస్ ఈస్ బాక్స్ ప్లాట్. హౌ టు ఇంటర్‌ప్రెట్ బాక్స్ ప్లాట్ అనేది ఇంటర్నెట్‌లో ఒకసారి సెర్చ్ చేయండి. యూ విల్ అండర్‌స్టాండ్. ఓకే. నెక్స్ట్ హిస్టోగ్రామ్. హిస్టోగ్రామ్ అంటే ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ కాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో, సర్టెన్ నంబర్ ఆఫ్ వాల్యూస్ మనం బ్రేక్స్ తీసుకుంటాం. ఎన్ని బ్రేక్స్‌లో ఒక 40,000 ఉన్నాయనుకో. మనం ఒక 10 బ్లాక్స్‌లో ఇవ్వాలంటే ఒక్కొక్క దానికి 10 4,000 బ్లాక్స్ ఎళ్తాయి. ఒక 100 ఉన్నాయనుకోండి. 10 బ్లాక్స్ అంటే 1-100 తీసుకుంటే దాన్ని 1-10 ఒక జనరేట్ చేసి చెప్పడం ఈజీ. సారీ. ఇక్కడ చూసారంటే ఒకటే వేరియబుల్ ఉంది. ఇక్కడ గ్రూపింగ్ వేరియబుల్ లేదు. మనం ఎవ్రీ వాల్యూకి జనరల్‌గా జనరేట్ చేస్తామన్నమాట. సో, ఇక్కడ ఎట్లా జనరేట్ చేసామో చెప్తాను ఒకసారి. లెట్ మీ క్లియర్ థిస్. సో, ఫస్ట్ మనం ప్రింట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మనకి 10 బ్లాక్స్ అన్నాడు. ఇవి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అట్లా 10 బ్లాక్స్. బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద వాల్యూస్. ఓకే. ఒక 10 బ్లాక్స్. ఈచ్ బ్లాక్‌కి ఎన్నెన్ని నంబర్స్ ఉన్నాయనేది వి విల్ బి జనరేటింగ్. అంటే ఫ్రీక్వెన్సీ. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ? ఈ డేటాని బట్టి మనకేం అర్థమవుతుంది అంటే, సో, లోన్‌లో ఎక్కువ వాల్యూ దేనికుంది? అంటే హైయెస్ట్ నంబర్ ఆఫ్ లోన్స్ 10,000 నుంచి 20,000 మధ్యలో తీసుకున్నారు. దాని తర్వాత 20,000 నుంచి 30,000 మధ్యలో. దాని తర్వాత 0 నుంచి 10,000 మధ్యలో. మిగతాయన్నీ అట్లా పారలెల్. అలా అలా మనం వి కెన్ అసెస్. అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ హ్యాపెనింగ్ మనం అసెస్. ఇక్కడ ఎన్ని బార్స్ రావాలనేది బ్రేక్స్‌ని బట్టి చెప్తామన్నమాట. సో, దీని విడ్త్ ఎంత ఉండాలి అనేది ఎల్‌డబ్ల్యూడీని బట్టి చెప్తాం. కలర్ ఏమున్నాయి అంటే ఇది వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ బ్లాక్? దాని బోర్డర్ ఏ కలర్. కలర్ ఆఫ్ బ్లాక్ దాని బోర్డర్ ఏ కలర్. సో, వెరీ సింపుల్ టు అండర్‌స్టాండ్. వి ఆర్ జనరేటింగ్ అంటే హిస్టోగ్రామ్ ఫంక్షన్. దేనికి హిస్టోగ్రామ్ జనరేట్ చేస్తున్నాం? ఏబీసీ అనే దానిలో ఉన్న లోన్‌కి హిస్టోగ్రామ్ జనరేట్ చేస్తున్నాం. ఎన్ని బార్స్ కావాలి మనకి? 10 బార్స్ కావాలి. ప్రోబ్ ట్రూ అండ్ కలర్ ఏముండాలి? సింపుల్. ఇది అయిపోయిన తర్వాత వాట్ వి ఆర్ ట్రైయింగ్ టు డూ లైన్ క్రియేట్ చేస్తున్నాం. లైన్ విడ్త్ అది యాక్చువల్లీ ఇక్కడ మనం బార్ విడ్త్ కాదు. దీని తర్వాత దీని మీద నుంచి ఇలా వెళ్ళడానికి ఒక లైన్ క్రియేట్ చేస్తాం. లెట్ మీ షో యూ థాట్. సో, లైక్ థిస్. సో, ఇదే వాల్యూని ఫేస్ చేసుకొని లైన్ గ్రాఫ్. సేమ్ హిస్టోగ్రామ్‌కి లైన్ గ్రాఫ్ ఇలా వస్తుంది. ఓకే. సో, దాని విడ్త్ ఎంత ఉంది? ఈ ఈ ఇక్కడ మనం ఇచ్చే వాల్యూని బట్టి దాని విడ్త్ మారుతూ ఉంటుంది. సైజ్ తగ్గుతూ ఉంటది. ఓకే. సో, వి కెన్ చేంజ్ అండ్ వి కెన్ క్రాస్ చెక్. ఇది హిస్టోగ్రామ్. సో, బై దిస్ హిస్టోగ్రామ్ ఈస్ డన్. సో, సింపుల్ 2 లైన్ కోడ్ ఒకటే ఫంక్షన్ ఉంటుంది. దానికి మనం ఎక్కువ కష్టపడేది ఏం లేదు. వి ఆర్ సపోజ్డ్ టు ఐడెంటిఫై
ఫర్ విచ్ వేరియబుల్ యూ ఆర్ డూయింగ్, ఎన్ని బ్రేక్స్ కావాలి, ఏమి కలర్ కావాలి, ఏంటి అని. ఓకే. సో ఇవి మనకి ఫస్ట్ 3 ఫంక్షన్స్. మీకు నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు కూడా ఈ ఫస్ట్ 3 రావచ్చు. సో ఈ కామన్‌గా ఉంటాయి. మేక్ ష్యూర్ యూ రిమెంబర్ బాక్స్ ప్లాట్‌ది ఏ ఫంక్షన్, హిస్టోగ్రామ్‌ది ఏ ఫంక్షన్, ఇక్కడ ఇన్‌పుట్ డేటాని ఇన్‌పుట్ తీసుకోవాలంటే ఏంటి, ఎస్‌టీఆర్ ఫంక్షన్ ఎట్లా రాస్తాం, సమ్మరీ ఫంక్షన్ ఎట్లా రాస్తాం, హెడ్ ఫంక్షన్ ఎట్లా రాస్తాం. ఓకే. సో వెరీ సింపుల్ థింగ్. నౌ ఇప్పుడేంటంటే ఇంప్యూట్ ఫిక్స్ ఆల్ న్యూమరిక్ వేరియబుల్స్ దట్ ఆర్ హావింగ్ మిస్సింగ్ వాల్యూస్. సో ఇందాక మనం డిస్కస్ చేసాం కదా! ఇందులో సమ్మరీలో వెన్ వి ట్రై టు ప్రింట్ సమ్మరీ, దీనిలో మనం ఎన్‌ఈఎస్ ఉన్నాయన్నమాట. చాలా వాటికి ఎన్‌ఈఎస్ ఉన్నాయి. ఆ ఎన్‌ఈఎస్ అన్ని ఫిల్ చేయాలి. ఇక్కడ ఏమడుగుతున్నాడంటే అన్ని ఇంటిజర్ అండ్ న్యూమరిక్ వాల్యూస్ అంటే ఆల్ న్యూమరిక్ టైప్‌కి వీటన్నిటికి కూడా ఇంప్యూట్ చేయమని అడుగుతుంది. ఇంప్యూట్ అండ్ ఫిక్స్ మిస్సింగ్ వాల్యూస్ అని చెప్తున్నారు. ఓకే. సో ఫస్ట్ ఫర్ ద మిస్సింగ్ టార్గెట్ వేరియబుల్స్ ఇక్కడ మనకి 2 ఉన్నాయి. టార్గెట్ లాస్, టార్గెట్ బ్యాడ్ అని 2 టార్గెట్ వేరియబుల్స్ ఉన్నాయి. ఆ రెండిటిని ఆ రెండిట్లో ఉన్న మిస్సింగ్ వాల్యూస్‌ని 0 చేయమంటున్నాడు. ఓకే. సో దానికి మనం రాసుకున్న కోడ్ ఇది. ఇప్పుడేమంటున్నా, ఇక్కడ చూడండి ఈస్ ఫంక్షన్ యూజ్ చేసి రాస్తున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ నేమ్ ఇక్కడ ఏబీసీ ఇది యాక్చువల్‌గా మనం డేటా సెట్ నేమ్ ఏబీసీ అనే డేటా సెట్‌లో ఉన్న టార్గెట్ టార్గెట్ అండర్‌స్కోర్ బ్యాడ్ అండర్‌స్కోర్ ఫ్లాగ్ ఉంది కదా! దీనిలో ఇందులో గనక ఏదైనా మిస్సింగ్ వాల్యూ ఉంటే దాన్ని 0 చేయమని చెప్పాం. సో ఈస్ ఎన్ఏ అంటే దానిలో ఎన్ఏ అనే వాల్యూ ఉంటే ఈస్ ఎన్ఏ ఆఫ్ సేమ్ వేరియబుల్ నేమ్ ఏబీసీ. ఏబీసీలో ఉన్న టార్గెట్ అనే ఫ్లాగ్ బ్యాడ్ అన్నీ ఉంటాయి. దీనిలో ఎన్ని ఉంటే దాన్ని 0 ఇది ఫంక్షన్. ద సేమ్ ఫంక్షన్ వి కెన్ అప్లై ఫర్ టార్గెట్ లాస్. సో సింపుల్ ఫంక్షన్స్. సో దీన్ని యూజ్ చేసి ఏం చేస్తాం మనం, టార్గెట్ లాస్ అమౌంట్‌లో ఉన్న ఒకవేళ ఎన్ఏ ఉంటే అది 0 చేయమని అర్థం. ఓకే. సో దిస్ మేక్స్ 0, ఇది 0 చేస్తాం. ఓకే. ఇందాక యాక్చువల్‌గా మనం సమ్మరీలో మీకు టార్గెట్ బ్యాడ్‌లో గాని, దీనిలో ఎన్ఏఎస్ లేవు. కానీ టార్గెట్ లాస్ అమౌంట్‌లో ఎన్ఏఎస్ ఉన్నాయి. ఇప్పుడు అవి జీరోస్ చేసాం కదా! జీరోస్ చేసాం. లెట్ మీ చెక్. నౌ ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది టార్గెట్ లాస్ అమౌంట్. ఇందాక ఇక్కడ ఎన్ఈఎస్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ఈఎస్ లేవు. ఓకే. సో ఐ కెన్ షో యూ అగైన్. ఇందాక 4771 ఎన్ఈఎస్ ఉన్నాయి టార్గెట్ లాస్ అమౌంట్‌లో. నౌ ఐ హ్యాండిల్డ్ ఇట్. నౌ లాస్ అమౌంట్ హాస్ 0 ఎన్ఈఎస్. అసలు ఎన్ఈఎస్ఏ లేదు. ఓకే. ఇవి 2 హ్యాండిల్ చేసేసాను. నెక్స్ట్ ఇంప్యూట్ లోన్. దానికి వాడు రిక్వైర్మెంట్ ఇచ్చాడు ఇక్కడ మనకి. సో ఏం రిక్వైర్మెంట్ ఇచ్చాడు మనకి వాడు? సో ఫర్ రిమైనింగ్ న్యూమరిక్ వేరియబుల్స్ with missing values, create two new variables. One variable will have name beginning with imp underscore and it will be contained the imputed value. The second value will have beginning with m underscore. It will contain 1 if the record has imputed and 0 if it was not. ఓకే. సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే నేను సింపుల్‌గా పెయింట్‌లో చూపిస్తాను. ఇప్పుడు మనకి ఒక కాలమ్ మొత్తం చెక్ చేస్తూ ఉన్నాం అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి లోన్ ఉందనుకుందాం. ఓకే. సో, దీన్ని బేస్ చేసుకొని 2 క్రియేట్ చేయమంటున్నాడు. ఐఎంపీ అండర్‌స్కోర్ చాలా ఘోరంగా వస్తుంది. ఐఎంపీ అండర్‌స్కోర్ ఒకటి, ఎం అండర్‌స్కోర్ ఒకటి. సో, ఇప్పుడు దీనిలో మనం చెక్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఫంక్షన్ మిస్సింగ్ వాల్యూ వచ్చిందనుకోండి. ఆ మిస్సింగ్ వాల్యూని మనం మార్చేసి దీనిలోకి ఐఎంపీ అండర్‌స్కోర్ లోన్ అనే దానిలోకి పంపించేస్తాం. ఓకే. మార్చిన వాల్యూస్ మిస్ అయిన వాల్యూస్ అన్నీ మనం మార్చేసి ఆ లోన్‌లో ఉన్న వాల్యుబుల్స్ అన్నిటిని దీనిలోకి పంపించేస్తాం. ఇప్పుడు మిస్ అయిన ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ వచ్చినప్పుడు సిక్స్త్ రోలో
ఒక మిస్సింగ్ వేరియబుల్ వచ్చిందనుకోండి. ఫస్ట్ రోలో మిస్సింగ్ వేరియబుల్ లేదు. లేదు కాబట్టి M_loan లోకి ఫస్ట్ రోలో ఈ కాలమ్‌లో ఫస్ట్ రోలో 0 వస్తుంది. లేదు కాబట్టి. ఇక్కడ లేదు. ఇక్కడ ఒకవేళ ఉందనుకోండి. సెకండ్ రోలో మిస్సింగ్ వేరియబుల్ ఉందనుకోండి. దాన్ని 1 చేస్తాం. ఇలా వాల్యూస్ ఇవ్వడం. లేదు, లేదు, లేదు. ఒకవేళ ఉందనుకోండి ఇక్కడ 1 అవ్వాలి. అంటే ఎప్పుడైతే మనం మిస్సింగ్ వాల్యూ హ్యాండిల్ చేస్తామో, ఆ ప్రతిసారి ఇక్కడ మనం 1 అనే వాల్యూ రావాలని చెప్తున్నాడు. ఓకే. ఒక కొత్త వేరియబుల్ క్రియేట్ చేయాలి. ఆ వేరియబుల్‌లోకి 1 అనేది రావాలంట. అలాగే IMP_loan అనే దానిలోకి ఇక్కడ మొత్తం హ్యాండిల్ చేసిన డేటా అంతా కూడా దాని లోపలికి పంపించుకోమని చెప్తాం. ఓకే. సో, దట్ ఈస్ వన్ రిక్వైర్మెంట్ దట్ ఈస్ ఎక్స్‌ప్లెయిన్డ్ హియర్. తర్వాత యూ మే ఇంప్యూట్ విత్ ద మెథడ్ దట్ మేక్స్ సెన్స్. ద మీడియన్ ఆర్ మీన్ వాల్యూ విల్ బి యూజ్‌ఫుల్ ఇన్ మోస్ట్ కేసెస్. సో, ఇక్కడ ఏమంటున్నాడు వాడు? మీన్ గాని, మీడియన్ గాని యూజ్ చేసి ఇంప్యూట్ చేసుకోమంటున్నాడు. ఓకే. సో, ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇది చేయాలంటే మన రీప్లేస్‌మెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం మీడియన్‌ని కాలిక్యులేట్ చేసుకోవాలి. మీడియన్‌ని కాలిక్యులేట్ చేసి ఎప్పుడైతే మనం ఇజెన్యా అవుతుందో, ఇజెన్యా అయినప్పుడు దానిలోకి ఏం చేస్తాం? రిప్లేస్ చేసి ఆ డేటాని మనం అప్డేట్ ఇట్ టు ఐఎంపీలో. ఓకే. సో, ఒక ఫంక్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో, ఇందులో చూడండి ఫస్ట్ ఇంప్యూట్ చేస్తున్నాను. ఓకే. నేనేం చేస్తున్నాను ఫస్ట్? వాట్ ఈస్ దిస్ ఫంక్షన్ మీడియన్ అంటే? కాలిక్యులేటింగ్ మీడియన్. మీడియన్ ఎందుకు కాలిక్యులేట్ చేస్తున్నాను? బికాజ్ ఐ వాంట్ టు రిప్లేస్ ఇట్. ఇప్పుడైతే ఎక్కడెక్కడైతే అది ఎన్ఏ ఉంటుందో అక్కడక్కడ నేను రీప్లేస్ చేయడం కోసం. ఓకే. ఈ వచ్చిన వాల్యూకి ఏదైతే మనకి లోన్ వేరియబుల్ ఉందో దాన్ని నేను IMP_loan అనే కొత్త వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే. ఈ లోన్ ఈ లోన్‌ని ఎగ్జాక్ట్‌గా ఐ యామ్ రిప్లేసింగ్ ఇట్ విత్ ఎ న్యూ కాలమ్ బై నేమ్ IMP_loan. ఈ నేమ్ అనేదాన్ని నేను కదిలియట్లేదు. కొత్తదాన్ని కదిలిస్తాను. ఎందుకంటే సో, ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ద ఒరిజినల్ వన్. ఐ విల్ బి జస్ట్ చేంజింగ్. ఇఫ్ ఎనీ చేంజెస్ రిక్వైర్డ్ ఐ విల్ బి చేంజింగ్ ఇట్ ఇన్ IMP_loan. ఓకే. సో, ఇప్పుడు ఈ IMP_loanలో ఒకవేళ నేమ్‌ఎక్స్ డాట్ లోన్ అయినప్పుడు ప్రతిసారి దాన్ని నేను మీడియన్ తోటి రీప్లేస్ చేస్తున్నా. ఇది కదా మీడియన్. నేమ్‌ఎక్స్ ఎండీ అనేది మీడియన్. ఈ మీడియన్ అనే దానితోటి రీప్లేస్ చేస్తున్నా. ఇట్స్ లైక్ సేమ్ ద వే ఇట్ వాస్ డిడ్ ఫర్ టార్గెట్ బ్యాడ్ ఫైల్. ఇక్కడ ఈ టార్గెట్ బ్యాడ్ ఫైల్‌లో మనం ఏం చేస్తున్నాం? ఎక్కడైతే ఎన్ఏ ఉందో దాన్ని మనం 0తో రిప్లేస్ చేస్తున్నాం కదా! సేమ్ అలాగే ఇక్కడ మనం ఎక్కడైతే అది ఎన్ఏ ఉందో అక్కడ మీడియన్ వాల్యూతో రిప్లేస్ చేస్తున్నాం. అండ్ అదే సిట్యుయేషన్‌లో M_loan అంటే ఇది M_loan ఎక్కడెక్కడైతే ఎన్ఏ ఉంటుందో అక్కడ దానికి మనం ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాల్యూ ప్లస్ 0 అంటే ఇది 0 చేస్తున్నాం. ఈస్ ఎన్ఏ అయినప్పుడు ఓకే. ఈస్ ఎన్ఏ అయినప్పుడు ఇది 1 అవుతుంది. దానికి ప్లస్ 0 చేస్తాం. సో, ఇక్కడ 1 అవుతుంది అన్నమాట. సో, ఈ ప్రతి ఫంక్షన్ ఒక్కొక్క చిన్న చిన్న యాక్టివిటీ చేస్తుంది. ఫస్ట్ ఏంటి మీడియన్ కాలిక్యులేట్ చేస్తున్నాను. తర్వాత నేను డమ్మీ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. డమ్మీ వేరియబుల్‌లో మనం ఎక్కడెక్కడైతే ఆహ్, ఎంప్టీ స్పేసెస్ ఎన్ఏ వాల్యూస్ ఉన్నాయో, ఆ ఎన్ఏ వాల్యూస్ ఉన్న ప్రతిసారి దాన్ని నేను మీడియన్ వాల్యూతో రీప్లేస్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ నేను M_loan అనే ఒక కొత్త వేరియబుల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. దాన్ని ఎలా క్రియేట్ చేస్తున్నాను? ఎక్కడెక్కడైతే నేమ్‌ఎక్స్ అది లోన్ వాల్యూ 0 నల్ ఉందో దానికి ఒకటి అంటే ఇది ఫంక్షన్ రిజల్ట్ 1 వస్తదన్నమాట. ఈ ఫంక్షన్ రిజల్ట్ 1 వస్తుంది. ఎన్ఏ ఉన్నప్పుడు. ఆ 1 + 0 అంటే 1 అవుతుంది. ఎక్కడెక్కడైతే వాల్యూ లేదో ఆ ప్రతిసారి నేను దాన్ని 1 చేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత సమ్ ఆఫ్ నేమ్‌ఎక్స్ M_loan ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే నేమ్‌ఎక్స్ ఆఫ్ లోన్‌లో ఉన్న అన్ని వేరియబుల్స్‌ని యాడ్ చేస్తుంది. అప్పుడేంటి 0, 0, 0, 0, 1, 1, 1, 1 ఎన్ని సార్లు 1 వచ్చిందనేది అన్ని మిస్సింగ్ వాల్యూస్ హ్యాండిల్ చేసిందని అర్థం. అంతా అయిపోయిన తర్వాత వాడేమన్నాడంటే ఒరిజినల్ లోన్ వేరియబుల్ ఉంది కదా! దాన్ని డిలీట్ చేయమన్నాడు. డిలీట్ చేయాలంటే ఫంక్షన్ ఇది. నల్ ఈజ్ ఈక్వల్ టు నల్ చేస్తే ఆ ఫంక్షన్ ఎగిరిపోతుందన్నమాట. సో, నౌ వి కాలిక్యులేటెడ్ మీడియన్. వి క్రియేటెడ్ కొత్త వేరియబుల్ IMP_వేరియబుల్ క్రియేట్ చేసాం. తర్వాత IMP_ వేరియబుల్‌లో ఎన్ఏ వాల్యూని హ్యాండిల్ చేసాం. తర్వాత M_loan అంటే ఎన్ని సార్లు అది ఆహ్, ఎన్ఏ వాల్యూ ఐడెంటిఫై అయిందనే దాని కోసం ఒక కొత్త కాలమ్ క్రియేట్ చేసాం. దాని పేరు M_loan. నెక్స్ట్ ఆ వాల్యూస్ అన్నిటిని సమ్ చేసాం. ఎంత వాల్యూ వచ్చిందో చెప్పడం కోసం. దాని తర్వాత లోన్ అనే వేరియబుల్‌ని డిలీట్ చేసేసాం. సో, ఇవి ఇక్కడ ఇచ్చిన రిక్వైర్మెంట్స్. క్లియర్‌గా ఈ రిక్వైర్మెంట్స్ అన్నమాట. సమ్ కూడా కాలిక్యులేట్ చేసాం. ఓకే. సో,
నౌ ఫైనల్లీ సమ్మరీ ప్రింట్ చేస్తాను. లెట్ మీ ట్రై దిస్ వన్. ఇక్కడ నేను ఐ హావ్ టు రిప్లేస్ ఓకే. కష్టం అవుతుంది కాబట్టి నేను కంట్రోల్ ఎఫ్ కొట్టాననుకోండి ఇలా వస్తుంది నేమ్ ఎక్స్. ఐ విల్ రిప్లేస్ ఇట్ విత్ ఏబిసి అన్ని రీప్లేస్ అయిపోతాయి. ఆల్ డన్. ఓకే. సో మీరేం కన్‌ఫ్యూజ్ కావద్దు. ఏబీసీ అనేది నా వాల్యూ కాబట్టి అట్లా. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి స్టెప్ బై స్టెప్ రన్ చేస్తాను. సో మీడియన్ వాల్యూ కాలిక్యులేట్ అయింది. కొత్త వేరియబుల్ క్రియేట్ అయింది. ఏబీసీ ఐఎంపీ అండర్ స్కోర్ లోన్. ఐఎంపీ అండర్ స్కోర్ లోన్ అనే వేరియబుల్ నెక్స్ట్ టైమ్ సమ్మరీ కొట్టినప్పుడు ఆ వేరియబుల్ డిస్‌ప్లే అవుతుంది. తర్వాత ఐఎంపీ అండర్ స్కోర్ లోన్‌లో ఎన్ఏ వాల్యూస్ ఉన్న వాటన్నిటిని మీడియన్ వాల్యూకి అపెండ్ చేస్తున్నాను. ఎం అండర్ స్కోర్ లోన్ ఎన్ఏ వాల్యూ వచ్చిన ప్రతిసారి అక్కడ 1 ప్రెజెంట్ అయ్యేలా చూస్తున్నాను. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఎం అండర్ స్కోర్ లోన్ ఎన్ని ఉన్నాయో చూస్తున్నాను. లోన్‌లో ఏమన్నా అంటే ఒక్కటి కూడా జరగలేదని. యాక్చువల్లీ దాంట్లో ఎన్ఏ వాల్యూస్ లేవని అర్థం. తర్వాత ఏబీసీ లోన్‌ని నల్ చేస్తున్నాను. నెక్స్ట్ ఐయామ్ ప్రింటింగ్ సమ్మరీ. ఇక్కడ చూస్తే లోన్ అనే వేరియబుల్ ఎగిరిపోయింది. ఇందులో ఉండదు అసలు లోన్ అనే వేరియబుల్. ఐఎంపీ అండర్ స్కోర్ లోన్ వస్తుంది. అది క్లియర్‌గా ఉంది. తర్వాత ఎం అండర్ స్కోర్ లోన్ వేరియబుల్స్ వస్తాయి. అవన్నీ కూడా క్లియర్‌గా ఉంది. ఓకే. సో ఇవన్నీ జీరోస్ అంటే ఒక్కటి కూడా లేవని అర్థం. ఒకసారి మనం వెనక్కెళ్ళి క్రాస్ చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనది ఒరిజినల్ కంటెంట్‌లో లోన్ అనే దానిలో ఎన్ఏ వాల్యూ లేదు. ఎన్ఏ వాల్యూ లేదు కాబట్టి ఇక్కడ అన్ని జీరోస్. ఎం అండర్ స్కోర్ లోన్ వాల్యూ 0. మనం సమ్ ప్రింట్ చేసాం కదా! ఇక్కడ సమ్ ప్రింట్ చేసినప్పుడు ఎంత వచ్చింది? 0 వచ్చింది. లేకపోతే ఇక్కడ ఎన్నైతే ఎన్ఏ వాల్యూస్ చెప్తుందో అన్ని ఎన్ఏ వాల్యూస్ ఇక్కడ ప్రెజెంట్ అయ్యాయి. ఓకే. సో సేమ్ ప్రాసెస్ ఫర్ ఆల్ అదర్ న్యూమరికల్ వేరియబుల్స్. ప్రతి ఒక్క న్యూమరికల్ దానిలో ఎన్ఏ ఉన్నా లేకపోయినా ఇదే ప్రాసెస్. మీరు ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి. మీకు డౌట్ ఉంటే ఇదే టైప్ ఆఫ్ కోడ్ మీ సొంత డేటా సెట్ తోటి క్రియేట్ చేసుకోవాలి. ఈ వాల్యూస్ అన్ని మీ ఓన్‌గా రిప్లేస్ నేమ్ చేసుకోవాలి. ఓకే. సో ఇంతవరకి. ఇంప్యూట్ అన్నిటికి ఇంప్యూట్ సేమ్ ప్రాసెస్. తర్వాత వన్ హాట్ ఎన్కోడింగ్. వన్ హాట్ ఎన్కోడింగ్ అంటే ఏంటి ఇక్కడ? కేటగిరీ ఆర్ క్యారెక్టర్ వేరియబుల్స్ ఉన్నాయి కదా! దానికి మనం వి హావ్ టు పెర్ఫార్మ్ వన్ హాట్ ఎన్కోడింగ్ ఫర్ క్రియేట్ ఫ్లాగ్ ఫర్ ఈచ్ డిలీట్ ఒరిజినల్ వేరియబుల్స్ అండ్ రన్ సమ్మరీ. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? సే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ఉందనుకోండి. జాబ్ అనే దానిలో మనకి ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్. అందులో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్. ఈ ప్రతి ఒక్క వాల్యూని ఇప్పుడు మేనేజర్ అని వచ్చిన ప్రతిసారి ఇక్కడ 1 అని వస్తుంది. ఓకే. ఏబీసీ ఆఫీస్ అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ వేరియబుల్‌కి మనం ఒక న్యూ వేరియబుల్ ఒకటి ఇది ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ ఫ్లాగ్ మే జాబ్ మేనేజర్ అనేది ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఆ వేరియబుల్‌లో ఈ మనకు యాక్చువల్‌గా జాబ్ అనే వేరియబుల్ ఎక్కడెక్కడైతే మేనేజర్ అని ఉంటుందో అక్కడక్కడ 1 అని వస్తుంది. సో ఎట్లా అంటే మనం దీన్ని డూప్లికేట్ వేరియబుల్స్ అంటాం కాన్సెప్ట్. లెట్ మీ షో యూ ద షీట్. ఇప్పుడు ఈ షీట్‌లో రీజన్ అని ఉందనుకోండి. రీజన్ అనే దానిలో వెరీ జాబ్ అని తీసుకోండి. జాబ్‌లో అదర్ అనే దానికి ఒక వేరియబుల్ క్రియేట్ చేయొచ్చు. ఆఫీస్ అనే దానికి ఒక వేరియబుల్ క్రియేట్ చేయొచ్చు. మేనేజర్ అనే దానికి ఒక వేరియబుల్ క్రియేట్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అదర్ అనేది వేరియబుల్ ఉందనుకోండి. జాబ్ డాట్ అదర్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసామనుకోండి డూప్లికేట్ వేరియబుల్. దీన్ని టెక్స్ట్‌ని మనం న్యూమరికల్ ఫార్మ్‌లోకి మార్చుకుంటాం. ఎలా మార్చుకుంటామంటే ఈ అదర్ అనే వేరియబుల్‌లో ఈ జాబ్ అనే దానిలో ఎక్కడెక్కడైతే అదర్ అని వస్తుందో అక్కడక్కడ 1 వస్తుంది. మిగతా అన్ని 0 అవుతుంది. ఎట్లా అంటే లైక్ థిస్ 0 అదర్ కాబట్టి 0 అదర్ 0 అదర్ 0 ఆఫీస్ కాబట్టి సారీ అదర్ అంటే 1 అదర్ 1 అదర్ 1 ఆఫీస్ వచ్చింది కాబట్టి థిస్ విల్ బి 0 అదర్ వచ్చింది కాబట్టి 1 1 1 1 ఇది అదర్ కాదు. వాటెవర్ ఇట్ ఈస్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అదర్ ఇట్ షుడ్ బి 0. లైక్ థిస్ నేనేం చేస్తున్నాను? ఈ జాబ్ అదర్ అనే వేరియబుల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. దాన్ని న్యూమరికల్‌గా క్రియేట్ చేస్తున్నాను. ఎక్కడెక్కడైతే అదర్ అని ఉంటుందో అది 1 అవ్వాలి. అదర్ కాని చోట ప్రతిసారి 0 అవ్వాలి. దీనిలో ఉన్న సెకండ్ ఆప్షన్ ఏంటి? సేల్స్ అనుకుందాం. ఇక్కడ జాబ్‌కి సంబంధించి ఇంకొక కొత్త వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. జాబ్ డాట్ సేల్స్ అని. దీన్ని నేను అంటే ఈ టెక్స్చువల్ ఫార్మాట్‌ని న్యూమరికల్ ఫార్మాట్‌లోకి మార్చుకుంటున్నాను అన్నమాట. అదర్ కాబట్టి 0, 0, 0, 0, 0, 0, 0, 0 అండ్ థిస్ ఈస్ 1. సేల్స్ అన్న కాడ 1 వస్తుంది. దాన్నే మనం వన్ హాట్ ఎన్కోడింగ్ అంటాం. ఓకే. సో, ఒక టెక్స్చువల్ ఫార్మాట్‌లో ఉన్న డేటాని మనము న్యూమరికల్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఇప్పుడు రిగ్రెషన్ అనాలిసిస్ చేయాలన్నా, క్రాస్ టాబులేషన్స్ వాల్యూస్ చేయాలన్నా, లేదా వాటెవర్ ద న్యూమరికల్ అనాలిసిస్. న్యూమరికల్ అనాలిసిస్ ఉంటే ఏంటి అంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. కేటగరికల్ వాల్యూస్‌ని బేస్ చేసుకొని వి కెన్ మేక్ సమ్ సార్ట్ ఆఫ్ మెజర్స్ బట్
రిగ్రెషన్ గాని ఆహ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపారిటివ్ అనాలిసిస్ చేసేటప్పుడు ఇట్ విల్ బి డిఫికల్ట్ టు కన్సిడర్ దీస్ కేటగరికల్ అసలు తీసుకోదు అన్నమాట. కేటగరీ వాల్యూస్ ఉంటే అనాలిసిస్ రాదు. ఇప్పుడు మనం రిగ్రెషన్ ఈక్వేషన్ ప్రిపేర్ చేసేటప్పుడు వి టేక్ ఆల్ ద వేరియబుల్స్ రైట్. కానీ న్యూమరికల్ లేకపోతే దాన్ని అసలు కన్సిడర్ చేయదు. చేయనప్పుడు దీన్ని కన్సిడర్ చేయలేం కదా! సో, ఖచ్చితంగా ఇది ఏ జాబ్ అనేది ఎంత సాలరీ వస్తుందనే దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది కదా! సో, వెన్ వి కన్వర్ట్ ఇట్ ఇంటూ సర్టెన్ న్యూమరికల్ ఫార్మాట్ ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్. సో, థిస్ ఈస్ ప్రాసెస్ యాక్చువల్లీ. ఆహ్, ఆ ప్రాసెస్‌ని మనం పెర్ఫార్మ్ చేయాలి. ఇక్కడేమంటున్నాడు ఫర్ కేటగరీ ఆఫ్ క్యారెక్టర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్న వాటికి వన్ హాట్ ఎన్కోడింగ్ చేసి ఫ్లాగ్ అంటే 1 ఆర్ 0 ఫ్లాగ్ అప్లై చేయమన్నాడు. డిలీట్ ద ఒరిజినల్ క్లాస్ వేరియబుల్. ఓకే. రన్ సమ్మరీ టు షో ద వేరియబుల్స్. సో, వెరీ సింపుల్ థింగ్. ఓకే. ఇక్కడ మనం ఏం చేసాం ఫస్ట్ జాబ్ అనేది తీసుకున్నాం. జాబ్‌లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి మేనేజరు, ఆఫీసు, అదరు ఇయన్నీ తీసుకున్నాం. ప్రతి దానికి ఇప్పుడు ఒకవేళ దాని వాల్యూ ఎంజీఆర్ అయితే 1 అవుతుంది. లేకపోతే 0 అవుతుంది. అంటే సేమ్ ఫార్మాట్ అన్నిటికి సేమ్. అండ్ సమ్మరీ ఇది చేస్తే వస్తుంది చూడండి. ఇప్పుడు మనం. లెట్ అస్ సీ. ఓకే. ఇన్ని కేటగరీస్ ఉన్నాయి. ఫస్ట్ ఏం చేస్తాను టేబుల్‌లో ఈ జాబ్‌లో ఏమేమి ఉన్నాయని అడుగుతున్నాం. ఇప్పుడు ఏమనొచ్చింది ఇక్కడ మనకి అంటే మనం ఇక్కడ ఏం మెన్షన్ చేయాలో తెలియాలి కదా! మనం ఫస్ట్. ఎంజీఆర్ 7767 ఉన్నాయి. ఆఫీస్ ఇన్ని ఉన్నాయి. అదర్ ఇన్ని ఉన్నాయి. ఇట్లా సమ్ డేటా వచ్చింది. సో, దీన్ని బేస్ చేసుకొని ఎంజీఆర్‌కి, నెక్స్ట్ ఆఫీస్‌కి, నెక్స్ట్ అదర్‌కి, నెక్స్ట్ ప్రొఫెషనల్ ఎగ్జిక్యూటివ్ ఆర్ సేల్స్ సెల్ఫ్ అలా తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఫస్ట్ వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం సమ్మరీ కొట్టామనుకోండి. సారీ. ఇది కొడితే ఇప్పుడు మనకి ఫ్లాగ్ డాట్ జాబ్ డాట్ ఎంజీఆర్ అనే ఒక కొత్త కాలమ్ కనిపిస్తుందన్నమాట. లాస్ట్‌లో చూద్దాం. అయితే వి కెన్ సీ ఇట్. ఓకే. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్క లైన్ ఎగ్జిక్యూట్ చేసిన ప్రతిసారి కొత్త కాలమ్ క్రియేట్ అవుతుంది. దానికి ఫ్లాగ్ యాక్టివ్. ఓకే. సో, నౌ యూ కెన్ సీ చూడండి. ఫ్లాగ్ జాబ్ మేనేజర్ దానికి వేరియబుల్స్ 0 గాని, 1 గాని ఉంటుంది. రెండే వాల్యూస్. ప్రతి దానికి మీన్, మీడియన్, మోడ్ వాల్యూస్ అన్నీ కూడా కాలిక్యులేట్ అవుతాయి. అండ్ ఇక్కడ మనం ఏబీసీ జాబ్ అనేదాన్ని నల్ చేసాం. నల్ చేసామంటే రిమూవ్ చేసేసామని అర్థం. ఇప్పుడు మీకు ఇక్కడెక్కడ కూడా ఏబీసీ జాబ్ అనేది జాబ్ అనే వేరియబుల్ కనిపించదు. జాబ్ అనే వేరియబుల్‌ని తీసేసి మనం దాన్ని బేస్ చేసుకొని ఇన్ని న్యూమరికల్ వేరియబుల్స్‌ని క్రియేట్ చేసాం. ఓకే. న్యూమరికల్ కాలమ్స్‌ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ రీజన్ అనేది ఉంది. రీజన్ అనే దానికి రెండే 2 రీజన్స్ డెబ్కాన్ ఒక్క నిమిషం. డెబ్కాన్ రీజన్ ఇంకోటేంటి హోమ్ ఇంప్ కోడ్‌లో మిస్టేక్. ఓకే. సో, హోమ్ ఇంప్. ఓకే. సో, నౌ టేబుల్ ఫస్ట్ డెబ్కాన్‌ని మార్చేసాం. టేబుల్ హోమ్ ఇంప్ మార్చేసాం. అండ్ రీజన్‌ని తీసేసాం. సమ్మరీ చేసాం. ఓకే. నౌ యూ గాట్ హోమ్ ఇంప్‌కి ప్రాపర్ డీటెయిల్. 2 వచ్చాయి. డెబ్కాన్, హోమ్ ఇంప్ 2 వచ్చాయి. ఎన్ని ఉన్నాయి క్యారెక్టర్ వేరియబుల్స్ రెండే ఉన్నాయా? రెండే ఉన్నాయి ఐ గెస్. సో, రెండిటికి వన్ హాట్ ఎన్కోడింగ్ అయిపోయింది. సమ్మరీ కొట్టేసాం వచ్చేసాయి. సో, బేస్డ్ ఆన్ థిస్ వి కెన్ గివ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ లైక్ ఆహ్, డెబ్కాన్ ఏదైతే రీజన్ అని ఉందో రీజన్ అనేదాన్ని మనం కన్వర్ట్ చేసాం. ఆ కన్వర్ట్ చేసిన దాంట్లో 2 రకాలున్నాయి. రెండిటికి 2 డిఫరెంట్ కాలమ్స్ వచ్చాయి. దానిది మీడియన్ ఇంత, మోడ్ ఇంత, మినిమమ్ వాల్యూ ఎంత, మాక్సిమం వాల్యూ ఎంత లైక్ థట్ యూ కెన్ గివ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్. ఓకే. సో, ఇది ఆహ్, మనకిచ్చిన కోడ్‌లో ఉన్న యాక్టివిటీస్. ఇవి చేస్తే సరిపోతుంది. గాట్ ఇట్. సో, ఇవన్నీ క్లియర్‌గా మీకు ఇలాగే నేను ఎలా అయితే ప్రెజెంట్ చేశానో అలాగే ప్రెజెంట్ చేయాలి మీరు జనరల్‌గా. సేమ్ వేలో మీకిచ్చిన ఎగ్జాంపుల్స్‌తో కూడా ప్రెజెంట్ చేసుంటారు. సో, యూ ఆర్ కన్‌ఫ్యూజింగ్ బికాస్ యూ ఆర్ నాట్ అండర్‌స్టాండింగ్ వాట్ థిస్ లైన్ ఆఫ్ కోడ్ మీన్. ఓకే. ఇది మీడియన్ అని కనిపించినా కూడా మనం వి ఆర్ నాట్ లైక్ అంటే మనం అర్థం చేసుకోలేకపోతే అది మీడియన్‌గా కన్వర్ట్ అవుతుంది. ఈ ఐఎంపీ వేరియబుల్ ఇట్లా క్రియేట్ అవుతుంది. కొత్త వేరియబుల్ క్రియేట్ చేయాలంటే ఉన్న వేరియబుల్‌ని యువతల కొత్త వేరియబుల్ రాస్తే ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఉన్న వేరియబుల్ ఇస్తే కొత్త వేరియబుల్ క్రియేట్ అవుతుందనేది మనకు తెలియదు. సో, ఈ వీడియోని బేస్ చేసుకొని యూ కెన్ అండర్‌స్టాండ్ ఐ గెస్. ఇది ఫాలో అయ్యి చేయండి. యూ విల్ అండర్‌స్టాండ్. యూ విల్ ట్రై టు ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. థీమ్. ఇదొక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే ఈ కోడ్ మీకు గుర్తు అవసరం ఉంటుంది కాబట్టి. ఫస్ట్ ఇది లాస్ట్ సెక్షన్‌కి ఇది వన్ హాట్ ఎన్కోడింగ్‌కి ఇలా చేస్తాం మనం. ఒకవేళ ఈ వీడియో రికార్డ్ కాకపోతే మీకు సేఫ్ సైడ్ ఉంటుంది.
ఓకే. ఇంప్యూట్ చేయాలంటే దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్యూటింగ్. అన్నిటికి సేమ్ ప్రాసెస్. ఓకే. సో, టేక్ ఎ స్క్రీన్‌షాట్ ఆఫ్ థిస్. ఇవి రెండే కదా మనం అడిషనల్‌గా చేసేది. ప్రతి ఒక్క వేరియబుల్ చేసి ఇక్కడ చూడండి. ఇదే కోడ్ సేమ్ కాపీ పేస్ట్ ఇక్కడ చేసాం. వేరియబుల్ ఇక్కడ లోన్ ఉంది. ఇక్కడ వాల్యూ ఉంది. మారింది అంతే. నెక్స్ట్ సేమ్ ఇక్కడ వైవోజ్ ఇయర్ ఆఫ్ జాయినింగ్ ఉంది. ఇయర్ ఆఫ్ జాయినింగ్‌కి ఇక్కడ నేను సేమ్ కోడ్ తీసుకుంటాం. వేరియబుల్ మారుతుంది అంతే వైవోజీ. సో, సింపుల్ కోడ్. ఓకే. సో, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్. ఆల్‌రైట్. నేను రికార్డ్ ఆపేస్తున్నాను. లెట్ మీ సీ వెదర్ ఇట్ విల్ బి ప్రెజెంట్ ఆర్ నాట్.